అందరికీ నమస్కారం. సుమారుగా క్రీస్తుపూర్వం 1000 సంవత్సరంలో అంటే ఇంచుమించు 3000 క్రితం ప్రాచీన వేద ఆలోచనా విధానంలో ఒక పెద్ద మార్పొచ్చింది. అప్పటిదాకా దేవతలను స్తుతిస్తూ రాసిన కవిత్వం పోయి దాని స్థానంలో విశ్వాన్నే నియంత్రించగలమని చెప్పే ఒక రకమైన టెక్నాలజీ, ఒక సైన్సొచ్చింది. అసలా మార్పు ఎలా జరిగింది, ఏంటి దాని కథ, ఈ విశ్లేషణలో చూద్దాం. మొదట్లో వేదాలు, ముఖ్యంగా ఋగ్వేదం గురించి మనం చూస్తే అదంతా దేవతలను పొగుడుతూ, వాళ్లను కీర్తిస్తూ రాసిన కవితాత్మక శ్లోకాలతో నిండి ఉండేది. కాని కాలం గడిచే కొద్దీ సమాజంలో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగా ఈ పవిత్ర గ్రంథాల స్వరూపం కూడా మారింది. అందమైన కవిత్వం కాస్త ఒక టెక్నికల్ ప్రొసీజర్ బుక్లాగా తయారైంది. సరే, మన కథలో మొదటి భాగానికి వచ్చేశాం. అసలు ఈ మార్పు ఎందుకొచ్చింది? అప్పుడుదాకా ఉన్న విధానం సరిపోలేదా? మారుతున్న ప్రపంచానికి ఈ కొత్త రూల్ బుక్ ఎందుకు అవసరమైందో ఒకసారి చూద్దాం. క్రీస్తుపూర్వం 1000 నాటికి భారతదేశంలో సమాజం చాలా వేగంగా మారుతోంది. చిన్న చిన్న గిరిజన తెగలు పోయి పెద్ద పెద్ద రాజ్యాలేర్పడుతున్నాయి. అంటే అంతా అస్థిరంగా ఉంది. మరి ఇలాంటి అస్థిరమైన ప్రపంచంలో స్థిరమైన, గ్యారంటీ ఉన్న ఫలితాలు కావాలి కదా. అందుకే దైవంతో మాట్లాడటానికి కూడా ఒక సిస్టమాటిక్, ప్రిడిక్టబుల్ పద్ధతి అవసరమని భావించారు. ఇక్కడే మనకు అసలు మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఋగ్వేదం అంతా దేవుళ్ళు ఏమిటి, వాళ్ల గొప్పతనం ఏంటి అని వర్ణిస్తే, ఆ తర్వాత వచ్చిన యజుర్వేదం లాంటివి ఆ దేవుళ్లతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ ఎలా అనే దానిమీద పూర్తి దృష్టి పెట్టాయి. ఇది ఎలా ఉందంటే ఒక కవితల పుస్తకం కాస్త ఒక టెక్నికల్ ఇన్స్ట్రక్షన్ మాన్యుయల్గా మారిపోయినట్టనమాట. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఉపయోగించి విశ్వాన్నే ఇంజనీరింగ్ చెయ్యాలని ఎలా ప్రయత్నించారో చూద్దాం. ఇది కేవలం ప్రార్థించడం కాదు, ఇది ఒక కాస్మిక్ మెషిన్ని ఆపరేట్ చేసే ప్రయత్నం లాంటిది. ఈ మొత్తం సిస్టంకి గుండెకాయ లాంటిది యజ్ఞం. యజ్ఞం అంటే ఏదో చిన్న పూజ కాదు, అది ఒక భారీ కార్యక్రమం. దీనిలో ఆధ్యాత్మిక నమ్మకాన్ని పక్కా ఇంజనీరింగ్తో కలిపారు. పైకి చూస్తే యజ్ఞం చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఒక యజ్ఞవేడిక కట్టాలి, మంత్రాలు చదవాలి, మధ్యలో ఎలాంటి తప్పులు చేయకూడదు, అంతేకదా. కాని అసలు విషయం అంత సింపుల్ కాదు. దీని వెనుకున్న కాంప్లెక్సిటీ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడే మనకు ఆ ఇంజనీరింగ్ యాంగిల్ స్పష్టంగా అర్థమవుతోంది. యజ్ఞవేదికల నిర్మాణం కోసం చాలా అడ్వాన్స్డ్ జామెట్రీ వాడారు. అంతేకాదు, గ్రహాల, నక్షత్రాల కదలికలను బట్టి పర్ఫెక్ట్ టైమింగ్లో ఈ క్రతువులను మొదలుపెట్టాలి. వీటన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఈ మొత్తం ప్రాసెస్లో చిన్న తప్పుగూడా జరగకుండా చేస్తే మనం కోరుకున్న ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుందని బలంగా నమ్మేవారు. అవును, ఈ ఆలోచనే దీనికి పునాది. ఈ క్రతువులను వాళ్లు మతంలా కాకుండా విశ్వంతో కమ్యూనికేట్ చేయడానికి ఒక ప్రిడిక్టబుల్, రిపీటబుల్ సిస్టంలాగా చూశారు. దీని తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. మనందరికీ వెండింగ్ మెషీన్లు తెలుసు కదా. మనం కరెక్టుగా డబ్బులు వేసి మనకు కావలసిన స్నాక్ బటన్ నొక్కితే ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ స్నాక్ బయటకొస్తుంది. ఇక్కడ కూడా అంతే అన్నమాట. యజ్ఞం అనేది ఒక పర్ఫెక్ట్ ఇన్పుట్. అంటే సరియైన యజ్ఞవేదిక, సరియైన మంత్రం, సరియైన సమయం, ఇవన్నీ కరెక్టుగా చేస్తే విశ్వం నుండి మనకు కావాల్సిన అవుట్పుట్, అది వర్షం కావచ్చు, సంతానం కావచ్చు, లేదా యుద్ధంలో విజయం కావచ్చు, ఖచ్చితంగా వస్తుందని వాళ్లు నమ్మారు. అచ్చం ఒక కాస్మిక్ వెండింగ్ మెషీన్లాగా. అయితే ఇంత పర్ఫెక్ట్గా కనిపించే ఈ సిస్టంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. ఈ విపరీతమైన సంక్లిష్టత ఊహించని విధంగా సమాజంలో కొన్ని ఇబ్బందులకు దారితీసింది. ఈ క్రతువులు ఎంత కష్టంగా, ఎంత సంక్లిష్టంగా మారిపోయాయంటే వాటిని చేయడం దాదాపు అసాధ్యమనే స్టేజ్కి వెళ్ళింది. దీని ఎలా పోల్చారంటే, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లేకుండా ఒక ఐకియా ఫర్నిచర్ని అసెంబుల్ చేయడం ఎంత కష్టమో, యజ్ఞం చేయడం కూడా అంత కష్టంగా మారిపోయింది. దీంతో ఏమైంది? ఆధ్యాత్మికత అనేది కొంతమందికే పరిమితమైపోయింది. ఈ కష్టమైన క్రతువులను కేవలం బాగా ట్రైనింగ్ పొందిన పురోహితులు మాత్రమే చేయగలరు. దానివల్ల దేవుడితో మాట్లాడే దారి కేవలం వాళ్లకే తెలిసినట్టయిపోయింది. ఇక దీనివల్ల వచ్చిన డైరెక్ట్ సోషల్ రిజల్ట్ ఏంటంటే, పవర్, నాలెడ్జ్ అన్నీ కూడా ఒక చిన్న స్పెషలైజ్డ్ పురోహిత వర్గం చేతిలో ఉండిపోయాయి. అయితే ఈ పరిస్థితి చివరికి ఒక పెద్ద ఫిలాసఫికల్ రెవల్యూషన్కి దారితీసింది. అప్పటిదాకా బయట ప్రపంచం మీదున్న ఫోకస్ నెమ్మదిగా మన లోపలి ప్రపంచం వైపు మళ్ళింది. అప్పుడు కొంతమంది ఆలోచించడం మొదలుపెట్టారు. కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశారు. ఇంత కష్టపడి మనం చేస్తున్న ఈ బయటి ఆచారాలే అసలు విషయం కాకపోతే,
అసలు పాయింటే వేరే ఉంటే? ఇదే ఆ విప్లవాత్మకమైన ప్రశ్న. ఈ ఒక్క ప్రశ్నతోనే వేద ఆలోచనా విధానం మొత్తం ఒక పెద్ద మలుపు తీసుకుంది. బయట మనం వెలిగించే యజ్ఞపు అగ్ని కంటే మన లోపల, మనసులో వెలగాల్సిన జ్ఞానపు అగ్ని ముఖ్యమైనదేమో? చూసారా, ఇది ఆలోచనా విధానంలో వచ్చిన ఒక ఫండమెంటల్ షిఫ్ట్. భౌతికమైన యజ్ఞవేదికలు, పురోహితుల మీద ఆధారపడిన పాత సిస్టం నుండి స్వీయ అవగాహన, అంతర్గత ధ్యానం అనే కొత్త ఆలోచన వైపు ప్రయాణం మొదలైంది. చివరిగా ఈ ప్రాచీన కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక సిస్టమ్, అది ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే, అది తన సొంత మనుషులకే సేవ చేయడం ఎప్పుడు ఆపేస్తుంది? అసలు ప్రజలకే అందుబాటులో లేనప్పుడు అంత పర్ఫెక్ట్ సిస్టముండి ఏం లాభం? ఇది కేవలం ఆనాటి కథ కాదు. ఈనాటికి మనం మన చుట్టూ ఉన్న వ్యవస్థల గురించి